సంచలన తీర్పునిచ్చింది. ఎవరు ఊహించినటువంటి షాక్ ఇచ్చింది. వైఎస్ వివేక కేసులో భారీ అప్డేట్ ఇది. అసలు ఇంతకీ హైకోర్టులో ఏ విషయానికి సంబంధించి ఇవాళ తీర్పు వచ్చింది, ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతోంది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు ఇంతకీ ఇది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జరిగిందా వ్యతిరేకంగా జరిగిందా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన డెకాయిడ్ 420 జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్దీ కొన్నిసార్లు సాకులు తగులుతున్నాయి, కొన్నిసార్లు తను అనుకున్న విధంగా జరుగుతూ ఉన్నాయి. సరే, తను అనుకున్న పేమెంట్ వల్ల వ్యవస్థలు మేనేజ్ చేయడం వల్ల చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి రియాక్షనో లేకపోతే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం జరిగేవో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు అత్యంత కీలకమైనటువంటి అంశం ఇది. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టనటువంటి, జగన్మోహన్ రెడ్డికి నిత్యం తనను ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం ఇది. ఈ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పు ఎవరు ఊహించినటువంటి తీర్పు. ఈ తీర్పుతో జగన్మోహన్ రెడ్డి కొంత ముందుకు పోయినట్టు, కొంత ఐరన్ రోడ్డు దిగినట్టు. అసలు ఇంతకీ ఏందబ్బా ఎంత తీర్పు తెలంగాణలో, పైగా జగన్మోహన్ రెడ్డికి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి తీర్పు ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ షర్మిల గారు, వైఎస్ సునీతారెడ్డి గారు రెండు వైపులా తగులుకొని జగన్మోహన్ రెడ్డికి ర్యాంపేస్తా ఉన్నారు. మా తండ్రిని చంపిన వాళ్ళకి ఓట్లు వేయొద్దు, మా తండ్రిని కాపాడే వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని సునీతారెడ్డి చెప్తుంటే, మా బాబాయిని చెప్పినటువంటి దుర్మార్గుల్ని కాపాడుతున్నటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి అతను ఓటు వేయొద్దని చెప్తా ఉంది. అయితే ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కొనసాగుతానే ఉంది. ఒక హత్య కేసు ఇన్ని సంవత్సరాలు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, అతను స్వయంగా ఒక ఎంపీగా చేసి, ఎమ్మెల్యేగా చేసి, ఎమ్మెల్సీగా చేసి, మంత్రిగా చేసి ఇన్ని పదవులు చేశాడు. ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, మరో ముఖ్యమంత్రికి బాబాయ్. అయితే ఇప్పుడు ఆ కేసే తెలంగాణ హైకోర్టులో ఇవాళ ఒక కీలకమైనటువంటి అప్డేట్. సరే, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోర్టులో నడుస్తూ ఉంది, తెలంగాణ కోర్టులోనే. కానీ ఆ బెయిల్ రద్దుకు అనుకూలంగా ఏం తీర్పు రాలా. సరే, ఇప్పుడు అది కాదు మనం చెప్పుకునేది. దీనికంటే కీలకమైనటువంటిది వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఒక తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో దాదాపు 6 నెలలకు పైగా జైల్లో చెప్పకూడదు తిన్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద, అది కూడా మధ్యంతర బెయిల్ మీద బయటకు రావడం జరిగింది వైఎస్ భాస్కర్ రెడ్డి అనారోగ్య కారణాలతో. అయితే ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి పూర్తి స్థాయి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే అతను బెయిల్ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డికి మంచి వార్తే కదా అని మీరు అనొచ్చు. బట్ దీనికంటే ఉదయ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సునీల్ యాదవ్ ఈ కేసులో చంపిన వాళ్ళలో అత్యంత కీలకమైనటువంటి నిందితుల్లో, అంటే ఓకే సునీల్ యాదవ్ వ్యక్తిగత కక్షతో చంపాడని ఒక రకం, ఉమాశంకర్ యాదవ్ గారి తల్లితో వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధం ఉంది కాబట్టి అతను ఆ విధంగా చంపాడని, ఉదయ్ కుమార్ రెడ్డి ఇంకో రకంగా ఇన్వాల్వ్ అయ్యాడని రకరకాల టాకులు వచ్చాయి. ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డికి పూర్తిస్థాయి బెయిల్ వచ్చింది, ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నాడు. అయితే ఇప్పుడు సునీల్ యాదవ్ ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి, ఉదయ్ కుమార్ రెడ్డి మరో కీలకమైనటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరికీ బెయిల్స్ రాలేదు, వీళ్ళిద్దరి బెయిల్ పిటిషన్లు రద్దు చేయబడ్డాయి. అదేవిధంగా మరో కీలకమైన అప్డేట్ ఏంటంటే, ఈ కేసులో అత్యంత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు శివశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఇతను మొన్న ఇండిపెండెంట్గా ఎంపీగా కూడా పోటీ చేసే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డిని ఎర్రిపప్పం చేసి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కాబట్టి తాను ఇబ్బంది పడకుండా ఉండటం కోసం బీటెక్ రవి దగ్గరికి మధ్యవర్తి ద్వారా, ఒక ఎన్ఆర్ఐ మధ్యవర్తి ద్వారా కొంత నేను అసలు పులివెందుల్లో ఎంటర్ అవను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ప్రభుత్వం మీద వస్తుంది, నన్ను ఇబ్బంది పెట్టకపోతే చాలు అని చెప్పి ఇద్దరికి కామన్గా ఉన్నటువంటి ఒక ఎన్ఆర్ఐ స్నేహితుడి ద్వారా కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బీటెక్ రవి గారికి ఒక వర్తమానం పంపించాయంటే దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతున్నాడనేగా. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి, వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బీటెక్ రవికి వర్తమానాలు పంపిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పుట్టే మునిగిపోయింది అని. సరే, పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మెజార్టీ ఘోరంగా పడిపోతా ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభావం అక్కడ గట్టిగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య కొట్లాట్లో భాగంగా బీటెక్ రవి గారు గెలిచినా గెలుస్తాననేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఓటమి ఖాయమని, గెలిస్తే తెలుగుదేశం అభ్యర్థి భూపేశ్ రెడ్డి కానీ, లేదంటే అనూహ్యంగా నిజంగా అనేక చోట్ల వైసీపీకి ఎమ్మెల్యే ఓట్లేసి ఎంపీ ఓట్లు షర్మిలాకి, అంటే కాంగ్రెస్కి వేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని టాక్ వస్తూ ఉంది. అయితే తెలుగుదేశం గెలుస్తుంది కడప ఎంపీ, లేదంటే షర్మిలాకు కూడా అవకాశం ఉందనేటువంటి చర్చ ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ యొక్క వివేకానంద రెడ్డి కేసు, అసలు షర్మిల దీని మీద మాట్లాడకూడదంట, సునీతారెడ్డి గారు మాట్లాడకూడదంట, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు మాట్లాడకూడదంట. ఏమయ్యా పనికిమాలలో మీరు మాత్రం రాష్ట్రంలో కారు కూతలు కూయొచ్చు, లేని కమ్మడి ఎస్పీలు ఉన్నారని ప్రచారం చేయొచ్చు, లేని పింక్ డైమండ్ని చంద్రబాబు దొంగతనం చేశాడని ప్రచారం చేయొచ్చు, జరగని అవినీతుల్ని జరిగాయని ప్రచారం చేయొచ్చు, సిగ్గు ఎగ్గు వదిలేసి. బట్
వాస్తవంగా మీ బాబాయ్ మీ ఇంట్లో అత్యంత పాశవికంగా నరకబడి ఆ నరికినటువంటి వ్యక్తులు మీ పక్కన ఉంటే వాళ్ళని మీరు కాపాడుకుంటుంటే ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీయో షర్మిల గారో సునీతారెడ్డి గారు చేస్తుంటే దాన్ని ఆపడానికి మీరు కడప జిల్లా కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారంటే ఎంత నీతిమాలిన సిగ్గుమాలిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కడప ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. తన పులివెందుల్లో తన కడపలో కూడా పరిస్థితి క్లిష్టంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు అయినటువంటి భారతీరెడ్డి గారు ప్రచారానికి పోయారు. అక్కడ తన సొంత పార్టీలకు సంబంధించి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే మా పాస్బుక్ల మీద నీ మొగుడు ఫోటో ఎందుకమ్మా, మా తాత మా ముత్తాతలు మా తండ్రులు ఆస్తులు అవి అని అడిగితే ఆవిడ కూడా సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఫుల్ టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఘోర ఓటమి ఖాయం.